పోలవరం జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని వైసీపీ శ్రేణులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారని జనసేన నాయకులు ఆరోపించారు. రంపచోడవరం జనసేన ఇన్ఛార్జ్ కూర రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయపల్లిలో కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయరాం, సాయి, రవి, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 1వ తారీఖు అర్ధరాత్రి కొంతమంది వైసీపీ కార్యకర్తలు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీని ఇదే ప్లేసులో తగులబెట్టి నేల మీద వేసి కాళ్ళతో తొక్కి విధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోకుండా వాళ్ళను కూడా బెదిరించి చేయడం జరిగింది. ఇదంతా తర్వాత 31వ తారీఖు జనవరి 1వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన జనసేన కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ కానీ మిగిలిన ఎవరూ కూడా